హలో అండి. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగున్నారని చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ మన ఛానల్‌లో చాలా స్పెషల్ వీడియో. మన రాజమండ్రిలో పర్ఫెక్ట్ బొటిక్స్ కోసం చాలామంది అడుగుతూ ఉంటారు. బట్ ఇవాళ నేను చూపించబోయేది బొటిక్ కాదండి. అంతకు మించి. అలా డిజైనర్ బొటిక్ రన్ చేయాలి అంటే ముందు కంటెంట్ చేసేవాళ్ళలో ఉండాలి. అనురాధ గారి దగ్గర చాలా టేస్ట్ ఉందండి. వీళ్ళ దగ్గర శారీస్ ఉంటాయి. శారీస్ తగ్గట్టుగా బ్లౌజెస్ కూడా వీళ్ళే ఓన్‌గా డిజైన్ చేస్తారు. ఆ డిజైన్స్ ఎలా ఉంటాయి అంటే ఇలాంటి డిజైన్ చేయించుకుంటే బాగుండు అని మన మనసులో అనిపిస్తే ఎలా ఉంటుంది అలాంటి డిజైన్స్ చేస్తారు. శారీస్ కూడా మార్కెట్లోకి ఏ కొత్త ఫ్యాబ్రిక్స్ వస్తే వాటితో ట్రెండింగ్ డిజైన్స్ చేస్తారండి. కంప్లీట్ గా కస్టమైజేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఎక్కడైనా శారీస్ చూపిస్తున్నప్పుడు ఇవి బొటిక్ స్టైల్ శారీస్ అండి అని చెప్తాం. బట్ ఇక్కడ బొటిక్ లోనే అన్ని రకాల స్టైలింగ్ శారీస్ ఉన్నాయండి. ట్రెండ్ సెట్ చేసేలా ఉంటాయి. ఏ శారీ అయినా ఏ బ్లౌజ్ అయినా శారీకి తగ్గట్టుగా అంత బాగా డిజైన్ చేస్తారు ఏ శారీ అయినా. ఈ డిజైనర్ బ్లౌజెస్ కి ఒక లైక్ వేసుకుని స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. హలో అండి, ఇవాళ నేను చూపించబోయే వీడియో కోసం సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నాను. ఎందుకో ఏంటో వీడియో చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి, మంచి కంటెంట్. ఇక్కడ నేను వేర్ చేసుకున్న ఈ శారీ అండ్ బ్లౌజ్ కూడా అనురాధ గారే డిజైన్ చేశారండి. మల్టీ కలర్ ఫ్లోరల్ థీమ్ ని తీసుకుని చేశారనమాట. ఈ ఒక్క బ్లౌజ్ మనం చాలా శారీస్ మీదకి యూజ్ చేయొచ్చండి. ఆది బ్లౌజ్ ఇవ్వమని అడిగారు. చాలా పర్ఫెక్ట్ గా ఎలాంటి మోడిఫికేషన్స్ లేకుండా స్టిచ్ చేసి ఇచ్చారండి. చాలా షాక్ అనిపించింది నాకు. నేను వేసుకున్న బ్లౌజ్ చూస్తే మీకు కూడా అర్థమై ఉంటుంది ఎలా కుట్టారు అనేది. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అక్షర గడపల. నేను మీ ఝాన్సీ. ఇవాళ మనం ఒక డిజైనర్ ప్రపంచంలో ఉన్నాం. ఎప్పటికప్పుడు డిజైనర్ విశేషాలు మీకు అందిస్తూనే ఉంటాను. బట్ ఈ వాటి కంటెంట్ ఇప్పటి వరకు మన ఛానల్లో రాలేదు. ఛానల్లో మాత్రమే కాదని నాకు తెలిసి రాజమండ్రి ఇలాంటి కంటెంట్ మీకు ఎవరు చూపించి కూడా ఉండరు. 100% డ్యామ్ షూర్ గా చెప్పగలను. ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు నేను వేర్ చేసిన ఏదైతే ఉందో శారీ విత్ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది ఇలా మనం నార్మల్ గా బొటిక్స్ కి వెళ్ళి నచ్చిన ఫ్యాబ్రిక్స్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి ఇచ్చి డిజైన్ చేయించుకుంటాం కదా. బట్ ఇక్కడ అలాంటి అవసరమే లేకుండా వాళ్ళే డిజైన్ చేసేసి పేరప్ చేసి ఇలా స్కాలప్ బార్డర్స్ తోటి, ఇప్పుడు ప్లెయిన్ శారీస్ విత్ స్కాలప్ అనేది చాలా ట్రెండ్ కదండి. ఇలాంటివన్నీ కూడా చాలా డిజైనర్ ఏదైతే మార్కెట్ లో కొత్తగా వస్తుందో, ఇప్పుడు స్పేసిల్ కి ఎలా రన్ అవుతుంది అలా ఏదైతే కొత్తగా వస్తుందో అలా వచ్చిన ప్రతి మెటీరియల్ ని కూడా వాడేస్తారండి వీళ్ళు. దేన్ని వదలరు. బట్ వదలకపోయినా వాళ్ళు చేసే వర్క్స్ కోసం అయినా సరే 100% మనం వెళ్ళిపోతాం. జస్ట్ శాంపుల్ చూపిస్తున్నానండి. ఈ వీడియో మొత్తం అయ్యేసరికి మీరు చూసేదానికి 100% ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తారు మీ అంతటి మీరే. ఇలా ఉంటాయి. ఇది వచ్చేసి మనకి మిషన్ ఎంబ్రాయిడరీ చేసిన బ్లౌజెస్ అనమాట. ఇందులో వీళ్ళ దగ్గర మనకి స్టిచ్చింగ్ మెజర్మెంట్స్ పెడితే ఆన్లైన్ చేస్తారు మేడం. ఆన్లైన్ కూడా చేస్తారండి మెజర్మెంట్స్ పెట్టేస్తే. చూసారు కదండి, ఇలాంటి బ్లౌజెస్ విత్ పేరప్ చేసిన శారీస్. దీనికి పింక్ అయితే సూపర్ ఉంటుంది కదా. పింక్ గానీ వైట్ గానీ అలా ఏది కావాలంటే కాంబినేషన్ చేసి మరి ఇస్తారనమాట. మ్యామ్ వచ్చేసి అనురాధ గారండి. రాజమండ్రిలో నాకు తెలిసి గత కొన్ని సంవత్సరాలుగా ఇవి తెలియని వాళ్ళు లేరేమో. కొంచెం గ్యాప్ తీసుకుని మళ్ళీ రీస్టార్ట్ చేశారండి. ఈసారి కంటెంట్ మామూలుగా లేదు. హాయ్ మేడం. హాయ్ అండి. నమస్తే అండి. మా వ్యూవర్స్ కూడా ఒక హాయ్ చెప్పి మన కంటెంట్ గురించి ఒక 2 ముక్కలు. హాయ్, నమస్తే అండి. నన్ను చాలా మంది గుర్తుపట్టి ఉండొచ్చండి. నా పేరు అనురాధ. ప్రీవియస్గా మనకి జయేష క్రియేషన్స్ అనే షాప్ ఏవిఏ రోడ్ పెట్రోల్ బంక్ పక్క స్ట్రీట్లో ఉండేది. ఆల్మోస్ట్ 12 years నేను ఆ షాప్ రన్ చేసి ఫేమస్ అయ్యాను. బట్ డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం వెనకబడ్డానండి. బట్ వెనకబడ్డానే కానీ మరీ వెనక్కి వెళ్ళిపోలేదు. నా డిజైనింగ్ అనే ప్రపంచంలో నేను ఉంటూనే ఉన్నాను. నా దగ్గరికి వస్తున్న వాళ్ళందరికీ వాళ్ళు అడిగిన విధంగా నేను డిజైన్ చేసి ఇస్తూనే ఉన్నానండి. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దానికి ఆన్ పార్ అప్డేటెడ్గా నేను ఉండలేదని నాకు అనిపించింది. నా డిజైన్స్ అయితే ఉన్నాయి కానీ నేను లేను. సో డిజైన్స్ అయితే మాత్రం 100% అప్డేటెడ్ వర్షన్ అండి. ఈ వర్షన్ మనం అసలు ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. ఎందుకంటే మిషన్ ఎంబ్రాయిడరీ చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండదు. మగ్గం వర్క్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉంటారు. బట్ మిషన్ ఎంబ్రాయిడరీతో ఇంత హ్యూజ్ గా ఇంత అందంగా డిజైన్ చేయొచ్చు అనేది జేష క్రియేషన్స్ ద్వారా చాలా మందికి ఆల్రెడీ తెలుసండి. అమిత్ర ట్రెండ్స్. అమిత్ర ట్రెండ్స్. ఓకే, మనకి ఇది లొకేషన్ వచ్చేసి జేఎన్ రోడ్ లో అభయ హాస్పిటల్ ఆపోజిట్ లో ఉంటుందండి ఎగ్జాక్ట్ గా. కాబట్టి వెతుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. అడ్రస్ కూడా అందరికీ కూడా నోటెడ్ అనమాట. ఇలాంటి ఒక ప్లేస్ లో ఇలాంటి ఒక క్రియేటివ్ వరల్డ్ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. అది చూపించడం కోసమే ఇవాళ మీ ముందుకు వచ్చేసాను. ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా మనం చేయొచ్చు. ఇక్కడ మెటీరియల్ ఏంటి అనేది మనం ఇష్టమైనది చూస్ చేసుకోవచ్చండి. ఇది వచ్చేసి ప్యూర్ రా సిల్క్, ఇది వచ్చేసి హాఫ్ పట్టు, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెటీరియల్ మీద మీకు ఏ శారీస్ అయితే మెయిన్ గా ఇప్పుడు ప్లెయిన్ శారీస్ ఎంత ట్రెండింగ్ లో కడుతున్నారో మీకు అందరికీ తెలుసు. అలాంటి ప్రతి శారీ మీదకి బ్లౌజెస్ డిజైన్ చేసి ఇస్తారు. కానీ ఏ ఒక్క బ్లౌజ్ తీసుకున్నా మనకి 5 to 6 శారీస్ మీదకి అయితే అవైలబుల్ గా కట్టేసుకోవచ్చండి. అలా మల్టిపుల్ కలర్ లో మల్టిపుల్ కంటెంట్ లో ఇస్తారనమాట. కాదు మనం బోట్ నెక్ కావాలి, లేదంటే ఇంకా డిజైనర్ గా కావాలి, అసలు మోడల్స్ కానీ ప్యాటర్న్స్ కానీ ఓన్లీ వర్క్స్ కాదండి, మీకు బొటిక్ కి సంబంధించిన
స్టిచ్చింగ్ కి సంబంధించిన ఎవ్రీ అన్ని రకాల మన కోరికలన్నీ కూడా తీర్చేస్తారు. టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే ఆడవాళ్ళకి కోరికలు అంటేనే శారీస్ మీద నగల మీద ఉంటాయి. అందులో వీటిని సాటిస్ఫై చేయగలిగితే అంతకు మించి ఉంది. బట్ ఆ సాటిస్ఫాక్షన్ మాత్రం అనురాధ్ గారు చాలా బాగా చేస్తారండి. ఒకసారి అన్ని కూడా దగ్గరగా కూడా చూసేద్దాం. యూనిక్ డిజైన్స్ కి పెట్టింది పేరండి. హమీద్రా ట్రెండ్స్ అనేది. మీరు ఇందులో ఇప్పుడు ఎగ్జాంపుల్ గా ఈ బ్లౌజ్ ఒకటి తీసుకోవచ్చు. ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయో చూడండి. మీరు సింగిల్ కలర్స్ కానీ జార్జెట్స్ కానీ ఏమైనా సరే మల్టీ కలర్ శారీస్ అయినా సరే వేసేసుకోవచ్చు. గోల్డ్ మీద, సిల్వర్ మీద, బ్లాక్ మీద, ఇవి కామన్ గా ఉండే కలర్స్. ఎక్కువ శారీస్ కి మ్యాచ్ అయ్యేటువంటి బ్లౌజెస్ అన్నమాట. ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉంది కాబట్టి అక్కడ వాళ్ళు కూడా డైరెక్ట్ గా మనకి మనం ఆర్డర్ ఇచ్చి చేయించుకోవచ్చు అండి. దీనికి కావాల్సిన మ్యాచింగ్ శారీస్ కావాలన్నా కూడా ప్లెయిన్ కలర్స్ లో దొరికేస్తాయి. ఇది మాత్రమే కాకుండా మనకి హమిత్రా క్రియేషన్స్ లో శారీస్, లాంగ్ ఫ్రాక్స్, పిల్లలకి కాటన్ ఫ్రాక్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కానీ డ్రెస్సెస్ కానీ స్టిచ్చింగ్ చేస్తారు. పర్టికులర్ గా వీళ్ళ బ్లౌజెస్ ఈ సెక్షన్స్ నచ్చి మీకోసం వీడియో తీయాలని సంవత్సరం నుంచి వెయిటింగ్ అండి. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు రెడీమేడ్ బ్లౌజెస్ ఉంటాయి. లేదండి మాకు ఫ్యాబ్రిక్ చాలు, రెడీమేడ్ బ్లౌజెస్ అవసరం లేదు అనుకున్న వాళ్ళకి అలాగా ఉంటాయి. ఎలా కావాలంటే అలా పేరప్ చేసుకోవచ్చు. ఒక్కసారి బ్లౌజ్ చూడండి, కంప్లీట్ సిల్వర్. సిల్వర్ అంటే మీకు తెలియదు కాదు, ఇప్పుడు సిల్వర్, బ్లాక్, గోల్డ్ ఆ 3 బ్లౌజెస్ ఉంటే ఎన్నిటి మీదకైనా పేర్ చేసుకోవచ్చు. ఈ బ్లౌజ్ ని మనకి రెడ్ మీద అలాగే పింక్ మీద కూడా యూజ్ చేసుకోవచ్చు. శారీని చూడండి, అదే సిల్వర్ థ్రెడ్ తోటి, కంప్లీట్ సిల్వర్ జరీ తోటి వీవింగ్ అయితే కంప్లీట్ గా ఇలా స్కాలప్ అయితే చేశారండి. చూడండి ఒకసారి కాంబినేషన్ ఎలా ఉందో. అందులోనే యూనిక్ గా కనిపించాలంటే ఇలాంటి శారీస్ ఖచ్చితంగా వేర్ చేయాల్సిందే. ఇది ఒక్కటే ఓన్లీ ప్లెయిన్ శారీస్ కాదు, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని మోడల్స్ ఉన్నాయని చూపిస్తున్నాం. మీకు ఇది ఆర్డర్ ప్రకారం మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఇలా స్టిచ్ చేసి ఇచ్చేస్తారు. ఇలా కాదండి మాకు క్లాత్ ఇచ్చేస్తే మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటా ఉంటారా, అలాంటి వాళ్ళకి కూడా కలెక్షన్ ఉంది. అది ఒకసారి చూసేద్దాం రండి. టిష్యూ జార్జెట్ అండి. టిష్యూ జార్జెట్ విత్ సిల్వర్ జరీ వర్క్. ఓకే, ఇది చూడండి మనకి బ్లౌజ్ మీకు ఇదే ఫ్యాబ్రిక్ తోటి మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించి ఇచ్చేయమంటే ఇచ్చేస్తారు. అలా కాదు నాకు బ్లౌజ్ ఇస్తే చాలు మేము చేయించుకుంటాం అన్నా కూడా వీళ్ళ దగ్గర సేల్స్ ఉంటుందండి. అసలు ఎంత హెవీగా ఉందో చూడండి, కంప్లీట్ మగ్గం వర్క్ బ్లౌజ్ అన్నమాట. ఎక్కడా కూడా మనకి అసలు ఈ వర్క్ కోసం నార్మల్ గా వర్క్ బ్లౌజెస్ కట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం, కంఫర్టబుల్ ఉండదని. బట్ ఫ్యాబ్రిక్ చాలా ఏంటి మేడం, ఇది క్రేఫా? ప్రింటెడ్ క్రేప్ మెటీరియల్ మీద మగ్గం వర్క్ వచ్చిందండి. అసలు కాంబినేషన్ చూడండి అసలు ఎంత బాగుందో. ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ శారీ అండి. ఇది కూడా స్కాలప్. ఈ స్కాలప్స్ అనేవి వీళ్ళే చేస్తారు ఓన్ గా. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి. అఫ్ కోర్స్ స్కాలప్ అంటే ఓన్లీ ప్లెయిన్ కలర్స్ కి అనుకుంటారు, బట్ అలా కాకుండా డిజిటల్ ప్రింట్ శారీ కూడా ఇచ్చారు. చూడండి మనకి గ్రీన్ కలర్ తో స్కాలప్ ఇచ్చి అదే గ్రీన్ బ్లౌజ్ మీద ఏదైతే పిచ్వై డిజైన్స్ వచ్చిందో శారీ మీద, ఆ డిజైన్స్ అన్ని కవర్ అయ్యేలాగా మనకి ఇలా బ్లౌజ్ మీద డిజైన్ చేశారన్నమాట. అది కంప్లీట్ గా హ్యాండ్స్ కి స్కాలప్. మేడం ఇదేంటి శారీ ఏంటిది? టిష్యూ జార్జెట్ అండి. టిష్యూ జార్జెట్. టిష్యూ జార్జెట్ మంచి పీచ్ కలర్ అండి. దానికి ప్యూర్ కాంట్రాస్ట్ కాఫీ కలర్ బార్డర్ తోటి మంచి స్నఫ్ షేడ్. బ్లౌజ్ చూపిస్తానండి. బ్లౌజ్ చూపించడానికి మిమ్మల్ని కాస్త ఊరించాలనిపిస్తుంది నాకు. అది ఎగ్జాక్ట్ గా అదే కలర్ తోటి సిల్వర్ పేరప్ ఇచ్చుకుంటూ చేసి ఇచ్చారండి బ్లౌజ్ ఇలా. ఇది మీకు రెడీమేడ్ గా స్టిచ్ చేయించి ఇచ్చేయమన్నా ఇచ్చేస్తారు. అలా కాదు, ఇది ఓన్లీ బ్యాక్ నెక్ హ్యాండ్స్ స్టిచ్ చేసిన ఫ్యాబ్రిక్ అన్నమాట. మీకు మెజర్మెంట్స్ తోటి మీరు ఓన్ గా స్టిచ్ చేయించుకున్నా, మీకు అలవాటైన వాళ్ళతో స్టిచ్ చేయించుకుని మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అనిపిస్తుంది కదా, అలా అయినా పర్వాలేదండి. మీరు మెజర్మెంట్స్ ఇస్తే స్టిచ్చింగ్ కూడా చేసి ఇచ్చేస్తారు. ఇలాంటి కంటెంట్ మన ఛానల్లో కాదు, రాజమండ్రిలో మీరు ఇప్పటి వరకు చూడలేదు, నేనే చూపిస్తున్నా. ఏ కలర్ కి బ్లాక్ అనేది ది బెస్ట్ కాంబినేషన్ కదా. దానికి ఒకసారి బ్లౌజ్ చూడండి. హ్యాండ్స్ కి వచ్చేసరికి లీఫ్ డిజైన్ ఇలా కిందకి వచ్చినట్టుగా వచ్చింది డిఫరెంట్ గా. మనకి బోట్ నెక్ ప్యాటర్న్ అండి. మేడం నెక్ ఒకసారి చూపించండి. ఇది వచ్చేసి మనకి బోట్ నెక్ ప్యాటర్న్ అనమాట. నెక్ చుట్టూరు కూడా సేమ్ మనకి ఇప్పుడు ఎలా అయితే స్కాలప్ ఇచ్చిన తర్వాత చూడండి శారీకి బ్లౌజ్ కి కాంబినేషన్ ఎలా ఉందో, ఎక్సలెంట్ కదా. ఇది వచ్చేసి మేడం ఫ్యాబ్రిక్ ఏంటి? ఇది రా సిల్క్ ఫ్యాబ్రిక్, సెమీ రా సిల్క్ ఫ్యాబ్రిక్. మీరు ఫ్యాబ్రిక్ కూడా చూస్ చేసుకోవచ్చు అండి. మీరు ఏ ఫ్యాబ్రిక్ మీద చేయమంటే ఆ ఫ్యాబ్రిక్ మీద చేసిస్తారు. ఏమైనా ఫ్యాబ్రిక్స్ తెచ్చుకున్నా కూడా చేసిస్తారు కదా. తెచ్చుకోవచ్చండి. నన్ను ప్రిఫర్ చేయమంటే నేను కూడా తీసి చేస్తాను. మ్యామ్ ఆల్రెడీ డిజైనర్ అండి, ఆవిడ ప్రిఫర్ చేయమన్నారు అనుకో ఆవిడే ప్రిఫర్ చేస్తారు. ఇవి బాగుంటాయి లేదు మీకు ఓన్ టేస్ట్ ఉంది అనుకుంటారా, మీరు తెచ్చి ఇచ్చుకున్నా సరే మీకు ఏ మోడల్ కావాలన్నా ఇందులో ఏ డిజైన్ నచ్చినా చేసిస్తారు. మేడం ఏం టిష్యూ అన్నారు ఇది? ఇది కూడా టిష్యూ జార్జెట్. టిష్యూ జార్జెట్ చూడడానికి షైనింగ్ ఉందంటే టిష్యూ అనేసరికి మనకి కంఫర్టబుల్ ఉండదని అనుకోకర్లేదు. ఫ్యాబ్రిక్ మాత్రం చాలా సాఫ్ట్ టచ్ ఫీల్ ఉంది. దీనికి వచ్చేసరికి బ్లౌజ్ అలా డిజైన్ చేశారు. జిమ్మిచూ అండి. జిమ్మిచూకి నేను ఫ్లోరల్ మామూలుగా పేరప్ చేసుకున్నారు. ఇప్పుడు చూసాం కదండి, ఇలా సెల్ఫ్ డార్క్ అలా చూసాం, అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు. సో ఇప్పుడైతే ఇవి ఒకసారి చూసారు. మేడం రెడీమేడ్ బ్లౌజెస్ కూడా చేశారు కదా, మీరు ఒకసారి చూపించండి. అదేంటండి శారీ ఏంటది? ఇది జస్ట్ జార్జెట్ అండి. జార్జెట్, సింపుల్ జార్జెట్ విత్ స్కాలప్ చేశారండి. ఇవన్నిటి కూడా మొత్తం ఈ శారీస్ ఎక్కడైతే చూస్తున్నారు వీటన్నిటికీ కూడా స్కాలప్ మ్యామే చేస్తారు ఇప్పుడు ట్రెండ్ కాబట్టి. వావ్,
బ్లౌజ్ మేడం, బ్లౌజ్ ఊరికే బ్లౌజ్ ఒకటి కొనుక్కుంటే ఇస్తారా, ఓన్లీ శారీతో మాత్రమే ఇస్తారా? లేదు, ఒకవేళ మీకు బ్లౌజే నచ్చింది తీసుకుంటానా ఇస్తానండి. ఓకే ఓకే, ఒక్కసారి బ్లౌజ్ చూడండి. ఇందులో వాడే థ్రెడ్స్ కానీ స్టోన్స్ కానీ మీరు ఒకసారి గమనించవచ్చు. ప్రీమియం క్వాలిటీ మాత్రమే యూజ్ చేస్తారండి. దాన్ని బట్టి ఈ డిజైన్ కానీ మనం చేసేసిన తర్వాత రెడీమేడ్ అయిన తర్వాత బ్లౌజెస్ కానీ ఇంత లుక్ వస్తాయి. ఆరెంజ్ విత్ బిస్కెట్ కలర్. బా మేడం, బ్లౌజ్ ఎదిరిపోయింది. ఇందులో ఏది బాగాలేదని చెప్పమంటారులేండి, అన్ని బాగున్నాయి. చూడండి, మనకి ఆరెంజ్, మంచి ఆరెంజ్. ఇది ఏంటంటే దూపియానా సిల్క్ లా ఉంది. దూపియానా సిల్క్ శారీకి ఇలా స్కాలప్ ఇచ్చుకుని సేమ్ లైట్ కలర్ తోటి ప్యాటర్న్ చేశారు. బ్లౌజ్ చూడండి ఒక్కసారి దగ్గరగా చూపిస్తాను మీకు. బ్లౌజ్ ఎక్సలెంట్ అన్నమాట. అసలు వర్క్ చూడండి, ఎక్కడా కూడా మీకు ఈ వర్క్ లో ఇంకొక గొప్ప విషయం నేను గమనించింది ఏంటంటే, నార్మల్ గా మిషన్ ఎంబ్రాయిడరీ చేసినప్పుడు కూడా ఎక్కడో చోట థ్రెడ్స్ లేగడం కానీ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కానీ ఉంటాయి. అసలు మనకు వర్క్ ఎక్కడ చాలా సాఫ్ట్ టచ్ ఫీల్ ఉంటుందండి. మనకి ఫ్యాబ్రిక్ థ్రెడ్ చేసినప్పుడు ఎలాంటి ఫీల్ అయితే ఉంటుందో వర్క్ కూడా అదే ఫీల్ ఉంటుంది. ఎక్సలెంట్ ఉందండి ఇది కూడా. బా, ఇది బాగుంది ఇది బాగాలేదు అని చెప్పక్కర్లేకుండా మనోడికి తాళాలు వేసేసేలా తీసుకొచ్చారండి. స్టాక్ మాత్రం చేసి ఒకసారి దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి మేడం. ఇదేంటి శారీ డిఫరెంట్ గా ఉంది? అండి, సెమీ టస్సర్. సెమీ టస్సర్ అండి. ఇందులో మనకి చిన్నగా చెక్స్ కనిపిస్తున్నాయి చూసారా? శారీ అంతా కూడా ఆల్ ఓవర్ దీనికి కూడా గ్రే తోటి స్కాలప్ పిచ్చెస్ ఇలా కాంబినేషన్ చేయొచ్చు అనేది కూడా ఒక్క డిజైనర్స్ మాత్రమే తెలుస్తుందండి. అసలు చూడండి, నేను ఎక్కువగా ఇన్స్పిరేషన్ అంతా నేచర్ నుంచి తీసుకుంటాను మేడం. ఐఎమ్ Okay. నేచర్ లవర్. నాకు చాలా ఇష్టం అండి ప్రకృతిలోంచి. నా చుట్టూ చూసారా ఫ్లవర్స్, ఆ ఫ్లవర్. అవునండి అవును. ఐ లైక్ నేచర్ అండ్ ఫ్లవర్స్. వాటి నుంచే నేను ఇన్స్పిరేషన్ తీసుకుంటానండి. ఇది కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా, అంటే ఇంతకు ముందు ఎవరో ట్రై చేయనట్టుగా ఉంది. దీనికి నార్మల్ గా బ్లాక్ లో తీసేసుకుంటారు కాంబినేషన్ అన్నమాట. చాలా బాగుంది. బట్ మరి మా వాళ్ళు కాస్ట్ కంపల్సరీ అడుగుతారు. ఇప్పుడు ఇలా డిజైన్ చేసి బ్లౌజ్ ఇలా ఏదైనా శారీ పేరప్ చేసి దానికి మీరు ప్రైజెస్ ఎలా తీసుకుంటారు అనేది కూడా ఒకసారి చెప్పండి. ఈ సారీ ప్రైస్ మార్కెట్ లో ఎలా ఉందో అదే ప్రైస్ చార్జ్ చేస్తాం మ్యామ్. ఎక్స్ట్రీమ్ గా ఏమీ చార్జ్ చేయను. ఓకే మాక్సిమం నేను చేసే మిక్స్ మ్యాచ్ అంతా కూడా అప్రాక్స్ 2500 నుంచి సెట్ వచ్చి 5000 6000 రేంజెస్ వరకు వెళ్తాయి మేడం. ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెట్ నేను ఇలా టోటలీ మేడ్ కదా, ఈ బ్లౌజ్ డైరెక్ట్ గా పట్టుకు వెళ్ళి దిస్ ఇస్ 38 సైజ్ అండి. ఓకే 38 ఎక్స్పాండబుల్ అప్ టు 42. ఓకే ఓకే సో కావాల్సిన వాళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా ఓపెన్ చేసుకోవడమే, ఇంకా టైలర్ దగ్గరికి వెళ్ళే పని లేదు. ఈ సెట్ ఇలా నా దగ్గర 3500 కి వస్తుంది మ్యామ్. ప్రైసింగ్, ఆ శారీ ప్రైసింగ్ చెప్పారు కదా, ఇవన్నీ కదా నార్మల్ గా మన దగ్గర ఇలా పేరప్ చేసినవి స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉండొచ్చు? స్టార్టింగ్ 2000 నుంచి ఉంటుందండి. 2000 నుంచి. బ్లౌజ్ పేరింగ్ చేసి స్కాలప్ చేసి ఇస్తారు, ప్లెయిన్ కలర్స్ ఏమైనా సరే. అంటే డిపెండబుల్ ఆన్ ఫ్యాబ్రిక్ అంటారా? అంతేనండి. ఎలాంటి ఫ్యాబ్రిక్స్ చేస్తారండి మీరు నార్మల్ గా? నేను ఎక్కువగా జార్జెట్స్ ప్రిఫర్ చేస్తానండి. ఓకే షిఫాన్స్, క్రేప్స్, ఫ్లోరల్ ప్రింటెడ్ అండ్ సమ్ టసర్స్. తగ్గట్టుగా అందరూ ట్రెండ్ కి వెళ్ళిపోతూ ఉంటారండి. నా ఒపీనియన్ ఏంటంటే మనం ఏది స్టార్ట్ చేస్తామో అదే ట్రెండ్ అవ్వాలి. అంటే మనమే ట్రెండ్ సెట్ చేయాలంటారు. అంతే. ఇవి సింపుల్ సెట్టింగ్ అండి ఫర్ రెగ్యులర్ వేర్. ఇవన్నీ నేను ఎయిదర్ సారీస్ ని కానీ కొన్ని ఫ్యాబ్రిక్స్ ని కానీ ఇలా కన్వర్ట్ చేసి ఇస్తానండి. ఓకే, సో ఇందులో ఏ ఏజ్ వాళ్ళకైనా యూజ్ అయ్యాలండి. ఇది ఇప్పుడు నార్మల్ గా ప్యూర్ షిఫాన్ ఫ్యాబ్రిక్ అండి. ఈ ఫ్యాబ్రిక్ ని మనకి ఇలా కస్టమైజ్ చేసి ఇచ్చారు. మేడం ఎవరి కోసమైనా చేస్తారా, లేకపోతే ఇలా చేసిన ఐటమ్స్ మన దగ్గర ఉంటాయి ఆల్రెడీ రెడీగా? ఒరిజినల్లీ నాది బొటిక్ కదా మేడం. Okay. ప్రతిరోజు మనం ఆర్డర్స్ చాలా వస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాను. ఓకే, అవి కాకుండా నేను లీజర్ గా ఫ్రీగా ఉన్న టైంలో ఇలాంటివి డిజైన్ చేసి సేల్ కి పెడుతూ ఉంటారా? అది కూడా ఒకసారి ఓపెన్ చేయండి మేడం. అంటే సేమ్ ఇప్పుడు మనం ఫ్రాక్ చూసాం కదండి, అందులో వేరే కలర్ అనమాట. బ్లౌజెస్ ఎలా డిజైన్ చేస్తారు అనేది మీరు ఒకసారి చూసేయండి. ఇప్పటి వరకు మీరు చూసిన డిజైనర్ కదా, అలా కాకుండా ఇంత ఎక్స్క్లూజివ్ గా ఒకసారి ఇది చూడండి. మనకి ఈ కలర్ తో పేరప్ చేసిన శారీస్ తో వీటికి డిజైన్ చేస్తారనమాట. ఇలా ఎన్ని రకాలు చేయగలరు అనేది ఇక్కడ చూపిస్తాను, చూసేయండి ఒకసారి. స్కాలప్స్ కానీ మగ్గం వర్క్ కానీ, ఇప్పుడు మిషన్ ఎంబ్రాయిడరీ చేసి దాని మీద మగ్గం వర్క్ ఇస్తారండి. అలా కాదు, మనకి మగ్గం వర్క్ మాత్రమే కావాలంటే అలాగే చేసిస్తారు. బోట్ నెక్, హాఫ్ నెక్, ఫుల్ లెంత్, ఫుల్ స్లీవ్స్. బొటిక్ అంటే మీకు తెలియదు ఏముందండి, A to Z అన్ని చేయాలి కదా, అలా అన్ని చేసేస్తారండి. వాటిల్లో వీళ్ళు చేసిన కొన్ని మోడల్స్ మాత్రమే మీ ముందు డిస్ప్లే చేస్తున్నాం. ఇది మేము చూపించేది 0.00% అనమాట. అంతకు మించిన స్టాక్ అవైలబుల్ గా ఉంటుంది. మీకు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా ఉందండి. ఈ విషయం గమనించాలి. ఇంటర్నేషనల్ షిప్పింగ్ అంటే మీకు తెలియదు కాదు, ఏ దేశానికైనా సరే వీళ్ళు ఇక్కడ నుంచి శారీస్ పేరప్ చేసి ఇలా బ్లౌజెస్ డిజైన్ చేసి పంపిస్తారు. మీరు మెజర్మెంట్స్ ఇచ్చేస్తే ఆ మెజర్మెంట్స్ తో సహా బాడీ మెజర్మెంట్స్ తో మనం ఈజీగా స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ గా కుడతారండి. మనకి లూజెస్ అని టైట్స్ అని సూట్ అవ్వడం సూట్ అవ్వకపోవడం ఇలా ఉంటాయి కదా, అలా ఏమీ ఉండవు అనమాట. అంత బాగా కుడతారు. చూసారు
ఇవేంటి మేడం మీ దగ్గర శారీస్ కూడా సేల్ ఉంటాయా? ఉంటాయి మేడం. నాది రెగ్యులర్ గా బొటిక్ కదా, ఇక్కడ సారీస్ కలెక్షన్ ఎక్కువ ప్రామినెంట్ గా ఉంటుందండి. అండ్ దట్ టు మార్కెట్ లో ట్రెండింగ్ ఏదైతే ఉందో ఇది అది ఆల్రెడీ మార్కెట్ చూపించుకోవడం ట్రెండింగ్ అండి. ఇన్స్టాగ్రామ్ లో ఎక్కడ చూసినా సరే ఉమ్, కనిపిస్తున్న రెగ్యులర్ శారీస్ లో ఇవి కూడా ఒకటి. ఇప్పుడు స్పేసిల్ కి ఎంత డిమాండ్ క్రియేట్ చేసుకుని ప్రతి చిన్న షాప్ వాళ్ళు అమ్మేస్తున్నారో, అందులో ప్యూర్ క్వాలిటీస్, ఓన్లీ స్పేసిల్ కాదు, రన్నింగ్ లో ఉన్న ప్రతి దాంట్లోనూ ప్యూర్ క్వాలిటీస్ కావాలంటే ఖచ్చితంగా అమిత్రా ట్రెండ్స్ ని ఫాలో అవ్వాల్సిందే. ఇవి స్పేస్ సిల్క్ కాదు మేడం, ఇవి జార్జెట్స్. ఇవి జార్జెట్స్ అండి. బట్ నేను నార్మల్ ఇప్పుడు స్పేసిల్ కి జనానికి ఆ మత్తులో ఉన్నారండి. అది కొంచెం విడాలంటే చెప్పాలి కదా ఇన్ని రకాలు ఉన్నాయన్న విషయం. వావ్, మనకి గ్యాప్ బార్డర్ తో వచ్చింది చూడండి. ఇది కూడా మనకి ఏంటి మేడం, ఇది సారీ జార్జెట్నా? జార్జెట్ అండి, బెనారస్ జార్జెట్. బెనారస్ జార్జెట్స్. ఇవన్నీ కూడా వెరీ రీజనబుల్ ప్రైసెస్ అండి. అది మాత్రం 100% నాకు తెలుసండి. నేను పర్సనల్ కస్టమర్ ని. చాలా రీజనబుల్ ప్రైసెస్ కి ఈ శారీస్ అనేవి దొరుకుతాయి మీకు. శారీస్ ఒకసారి కొన్ని చూపిస్తామండి. బట్ శారీస్ అనేది ఇప్పుడు శారీ తీసుకున్నారు, దీనికి 100% యాప్ట్ అయ్యేలా బ్లౌజ్, ఇందులో బ్లౌజ్ కుట్టమన్నా కుడతారు. అలా కాకుండా మీరు చూసిన బ్లౌజెస్ ఉన్నాయి కదా, అలా డిజైన్ చేయించుకోవచ్చు. యూత్ ఇంట్రెస్ట్ చూసేటువంటి శారీస్ అనమాట. వా, వెరీ లైట్ వెయిట్ సాటిన్ ఆర్గంజా. అసలు ఎలా ఉందంటే ఇదిగో చూడండి, ఉల్లిపాయ పొర అంటారు చూసారా, ఉల్లి పొర అలా ఉంది మేడం. ఇదేంటి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. క్రష్డ్ లో మనం ప్లెయిన్ శారీస్ విత్ జరీ బార్డర్స్ చూసే మీకు ఐడియా ఉందా లేదు? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే మీకు అవే కనిపిస్తాయి. జరీ బార్డర్స్ ఉంటాయి క్రష్డ్ లోను. ఇదంతా కూడా ప్లెయిన్ శారీ ఉంటుంది. బట్ ఇక్కడ చూడండి, క్రష్డ్ లో ఎంత బార్బీడాల్ లా ఉంటాం ఈ శారీ కట్టుకుంటే, అంత బాగుందండి. కానీ శారీస్ ప్రైజెస్ మాత్రం అసలు మీరు అడగాల్సిన అవసరమే లేదండి. ఇదిగో చూసారు ఇక్కడ 1240. అసలు మార్కెట్ చాలా ఈ శారీ వచ్చేసి 1240 అండి. అసలు శారీ ఎలా ఉందో 1240కి పార్టీ వేర్ శారీ అనమాట. మీరు ఏ ఫంక్షన్ కట్టుకెళ్ళినా సరే చాలా క్యూట్ గా, ఎలా చెప్పాలి, చాలా చబ్బీగా ముద్దుగా కనిపిస్తారు. అంత బాగుంది శారీ. ఇలాంటి శారీస్ ఒకటి కాదు, ఇప్పుడు జనరేషన్ కి తగ్గట్టుగా ఉండేటువంటి శారీస్ అన్ని కూడా అవైలబుల్. ప్యూర్ గ్లాస్ ఆర్గంజా. అసలు గ్లాస్ ఆర్గంజా చూడండి, గ్లాస్ ఆర్గంజా గురించి అసలు చెప్పక్కర్లేదు. ఇది పేపరే, దీన్ని పట్టుకుంటే పేపరే. అసలు ఎలా కట్టుకుంటారో అనిపిస్తుంది మేడం నాకైతే. కాకపోతే అంత క్యూట్ గా కూడా ఉంటారు కట్టుకుంటే. మంచి లైట్ సీ గ్రీన్ అండి, సీ బ్లూ, స్కై బ్లూ కాదు, సీ గ్రీన్ కాదు అన్నట్టుంది. ఇలాంటి డిజైనర్ వేర్ శారీస్ కూడా అమిత్రా ట్రెండ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. మీకు డిజైనర్ శారీస్ అంటే ఎగ్జాక్ట్ గా ఇలా ఉంటాయండి, విత్ మిర్రర్ మగ్గం వర్క్ తోటి. అలాగే బార్డర్ కూడా స్కాలప్ వచ్చింది. ఇది ఏంటి ఫ్యాబ్రిక్? ఇది కూడా మీకు టిష్యూ అండి. టిష్యూలో రష్ వస్తుంది కదా, ట్రెండింగ్ లో శారీస్ అని చెప్పాలేమో అంతే. ట్రెండింగ్ లో ఉన్నాయి. మేము తెచ్చాక ట్రెండ్ అవ్వచ్చు, లేదా అవి ట్రెండ్ లో ఉన్నవి ఇక్కడ ఉండొచ్చు. ప్యాటర్న్స్ ఉంటాయి. ఇది చూసారు కదండి, ఫ్యాబ్రిక్ వీళ్ళ దగ్గర ఉన్న ప్యూర్. ఇది మేడం ఫ్యాబ్రిక్ ఏంటిది? ఇది ప్రింటెడ్ క్రేప్ మేడం. ప్రింటెడ్ క్రేప్. అసలు మన పిల్లలకి చాలా ఫ్యాబ్రిక్స్ తీసి డిజైన్ చేస్తూ ఉంటాం కదా, ఇలా డిజైన్ చేసేసిన ఫ్రాక్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయండి. అసలు ఎంత లాంగ్ ఉందో చూడండి. ఇది మన లాంగ్ లెంత్ లో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. అలా కాదు మనం లేకపోతే ఫ్రాక్ మోడల్ కావాలన్నా కూడా చేస్తారండి. ఇది లాంగ్ ఫ్రాక్ టైప్ లో వస్తుంది. ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ మనకి ఎన్నైనా సరే వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉంటాయి, ఎప్పటికప్పుడు ఉంటాయి. లేదు మీరు ఎక్కడైనా పింట్రెస్ట్ కానీ అలాంటి ఇంటర్నెట్ లో కానీ చూసిన ఫొటోస్ ఏమన్నా ఇచ్చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఆ ఫోటోస్ దింపిచ్చేస్తారండి. చూసారు కదా ఫ్రెండ్స్, కంటెంట్ ఎలా ఉందో. నిజంగా ఈ కంటెంట్ మీకు అందించడానికి సంవత్సరం నుంచి వెయిట్ చేస్తున్నానండి. వీళ్ళ దగ్గర శారీస్ కమ్ బ్లౌజెస్, మెయిన్గా బ్లౌజెస్ అసలు ఎంత సింపుల్గా కనిపిస్తాయి, చాలా ఎలిగెంట్గా డీసెంట్గా ఉంటాయండి. మంచి ఫ్యాబ్రిక్స్ మీద చాలా మంచిగా డిజైన్ చేస్తారు. మన జేఎన్ రోడ్లో అభయ హాస్పిటల్ ఎదురుగానే ఉంటుంది. మీరు మెజర్మెంట్స్ చెప్పిన మెజర్మెంట్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఎగ్జాక్ట్గా అలా స్టిచ్ చేసి ఇచ్చేస్తారండి. అంత పర్ఫెక్ట్గా కూడా స్టిచ్ చేస్తారు. బ్లౌజెస్ డిజైన్ కానీ శారీస్కి మ్యాచ్ చేసే విధానం కానీ చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడికైనా ఆన్లైన్ కొరియర్ చేస్తారండి. ఒక్కటి మాత్రం కాన్ఫిడెంట్గా చెప్పొచ్చు, ఇలాంటి డిజైనర్ బ్లౌజెస్ ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. రాజమండ్రి రిలేటెడ్ ఇలాంటి కంటెంట్ యూట్యూబ్లో లేదండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.